ఎన్నికల ముందేమో అన్నా అన్న, ఇప్పుడు వారిద్దరి కయ్యాలు చూసి అన్నన్నా అంటున్నారంతా. ఇద్దరికి ఒకే గాడ్ ఫాదర్. ఎన్నికల ముందు ఇద్దరి మధ్య సత్సంబంధాలున్నాయి. అక్కడి ఎమ్మెల్యే ఆ సీనియర్ నేత మధ్య ఎక్కడ చెడింది? ఒకే వరలో రెండు కత్తుల్లా ఎందుకు మారిపోయారు? ఇద్దరూ కావాల్సిన వాళ్లే కావడంతో మంత్రి ఏం చేయబోతున్నారు? పినపాక కాంగ్రెస్ లో అసలేం జరుగుతోంది? కాకరేపుతున్న కాంగ్రెస్ రాజకీయాలకు కేరాఫ్ గా మారింది భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పినపాక నియోజకవర్గం. ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు, పార్టీ సీనియర్ నేత తుళ్లూరి బ్రహ్మయ్య మధ్య కొన్నాళ్లుగా పచ్చగడ్డి వేస్తే భగ్గుమంటోంది. ఏడాది క్రితం జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో పాయం గెలుపు కోసం బ్రహ్మయ్య కాలికి బలపం కట్టుకుని తిరిగారు. పొంగులేటి సూచనలతో పూర్తి స్థాయిలో సహకరించారు. అయితే ఎమ్మెల్యేగా గెలిచాక నియోజకవర్గంలో బ్రహ్మయ్య పెత్తనంపై గుస్సాగా ఉన్నారట పాయం. ఎమ్మెల్యేగా తన మాటే నెగ్గాలనే పంతంతోనే బ్రహ్మయ్య ప్రాధాన్యాన్ని కావాలనే తగ్గిస్తున్నారని సీనియర్ నేత అనుచరులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. పినపాక ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు, తుళ్లూరి బ్రహ్మయ్య మధ్య గ్యాప్ రావడానికి ప్రధాన కారణం ఆధిపత్య పోరాటమేనని స్థానిక నేతలు చెవులు కొరుక్కుంటున్నారు. బ్రహ్మయ్య అశ్వాపురం మండలంలో తెలుగుదేశం పార్టీ ముఖ్య నేతగా రాజకీయ ప్రస్థానాన్ని మొదలుపెట్టారు. ఉమ్మడి ఖమ్మం జిల్లాలో టీడీపీ కీలక నేతగా ఎదిగారు. డీలిమిటేషన్ కి ముందు పినపాక బూర్గంపాడు నియోజకవర్గంగా ఉండేది. రిజర్వ్డ్ నియోజకవర్గం కావడంతో జనరల్ కేటగిరీకి చెందిన బ్రహ్మయ్య రాజకీయాల్లో గెలుపోటములను ప్రభావితం చేసే నాయకుడిగా ఎదిగారు. టీడీపీ జిల్లా అధ్యక్షుడిగా ఉన్నప్పుడు బ్రహ్మయ్య బీఆర్ఎస్ లో చేరారు. ఎన్నికల ముందు పొంగులేటితో కలిసి కాంగ్రెస్ లోకొచ్చారు. డీసీసీబీ డైరెక్టర్ గా ఉన్న బ్రహ్మయ్య చైర్మన్ అవ్వాలనుకున్న టైంలో పొలిటికల్ ఈక్వేషన్స్ లో కాలం కలిసి రాలేదట. గత అసెంబ్లీ ఎన్నికల్లో పాయం గెలుపు కోసం ఎంతో కష్టపడ్డా తీరా ఆయన ఎమ్మెల్యే అయ్యాక తనను రాజకీయంగా దెబ్బకొట్టాలని చూస్తున్నారని బ్రహ్మయ్య అసహనంతో ఉన్నారు. భవిష్యత్తులో ప్రమాదం ఉంటుందనే దూరాలోచనతోనే బ్రహ్మయ్యని ఎమ్మెల్యే దూరం పెడుతున్నారని ఆయన అనుచరగణం లోలోన రగిలిపోతున్నారట. నాయకుల మధ్య గ్యాప్ తో పాటు పినపాకలో కాంగ్రెస్ పార్టీకి ఇసుక మాఫియా చెడ్డ పేరు తెచ్చి పెడుతోందని నియోజకవర్గంలో వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. పినపాకలో శాండ్ మాఫియా ఆరోపణలు కొత్తేం కాదు. గత ప్రభుత్వంలో మాజీ ఎమ్మెల్యే రేగా కాంతారావు ఇసుకతో కోట్లు దోచారని పాయం వెంకటేశ్వర్లు అప్పట్లో పదే ఆరోపణలు చేసేవారు. ఇసుక ర్యాంపులో వాటాలతో రేగా కోట్లు పోగేసుకున్నారని పాయం ఎన్నికల్లో తెగ ప్రచారం చేశారు. ప్రస్తుతం ఎమ్మెల్యే పాయంపై బీఆర్ఎస్ నేతలు కూడా తీవ్ర స్థాయిలో ఆరోపణలు చేస్తున్నారు. మంత్రి పేరు చెప్పి ఇసుక ర్యాంపుల్లో తన వర్గానికి వాటాలు దక్కేలా ఎమ్మెల్యే చక్రం తిప్పుతున్నారనే టాక్ గట్టిగానే వినిపిస్తోంది. బీఆర్ఎస్ ఆరోపణలతో పినపాక నియోజకవర్గంలో ఇసుక దందాపై పెద్ద చర్చే జరుగుతోంది. సీనియర్ నేతను పక్కన పెట్టడం, ఇసుక ర్యాంపుల బాగోతంతో ఎమ్మెల్యే పాయం తీరుపై పినపాక నియోజకవర్గంలోని కాదు కాంగ్రెస్ పెద్దల దగ్గర కూడా ఈ అంశాలు చర్చగా మారాయంటున్నారు. పాయం, బ్రహ్మయ్య ఇద్దరూ మంత్రి పొంగులేటి అనుచరులుగా కొనసాగుతున్నారు. పినపాక పాలిటిక్స్ లో ఇద్దరు రెండు వర్గాలుగా ఉన్నా మంత్రి పొంగులేటి పర్యటనలో ఒకే వేదికపై ఉంటారు. ఎన్నికల్లో అన్నా అంటూ తిరిగిన పాయం వైఖరిలో ఒక్కసారిగా మార్పు రావడంలో ఆంతర్యమేంటో అంతుపట్టడం లేదంటున్నారు బ్రహ్మయ్య అనుచరులు. డీసీసీబీ చైర్మన్ పదవి దక్కకపోవడంతో రాష్ట్ర స్థాయిలో ఏదైనా కార్పొరేషన్ చైర్మన్ పదవి కోసం పొంగులేటినే నమ్ముకున్నారు బ్రహ్మయ్య. పినపాకలో ఎమ్మెల్యే పాయం, సీనియర్ నేత బ్రహ్మయ్య ఒకే వరలో రెండు కత్తులుగా మారడం, ఆ ఇద్దరి గాడ్ ఫాదర్ మంత్రి పొంగులేటి కావడంతో బయటికి చెప్పుకోలేక లోలోన మదన పడుతున్నారు రెండు వర్గాల నేతలు. బ్రహ్మయ్య విషయంలో మంత్రి పొంగులేటి చొరవ తీసుకుని ఎమ్మెల్యేకి సర్ది చెప్పాలంటున్నారు పార్టీ నేతలు. పాయం వర్సెస్ బ్రహ్మయ్య పంచాయతీ పినపాక పాలిటిక్స్ లో ఏ మలుపు తీసుకుంటుందో, ఆ ఇద్దరి మధ్య సమన్వయం కోసం మంత్రి పొంగులేటి ఏం చేస్తారోనని పార్టీ నేతలు ఎదురు చూస్తున్నారు.